హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు నోట్పే గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ డ్రాప్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా, January 6th అయితే ఈ డ్రాప్ అయితే వస్తుంది మనకి. అండ్ January 6th రోజే మీరు క్లెయిమింగ్ అయితే ఆప్షన్ అయితే వచ్చింది. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ సీజన్ 2 కూడా చేసాం కదా, సీజన్ 2 ఏ డ్రాప్ ఇందులో ఇంక్లూడ్ అయిద్దా లేదా అని అడుగుతున్నారు. సో సీజన్ 2 కూడా ఇంక్లూడ్ అయిద్ది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 3 to 4 days అయితే రివ్యూ కోసం అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే బాట్ని పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు కదా, 100 మంది పాయింట్స్ ఎక్కువ అక్యుములేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరిని ఎలిమినేట్ చేయడానికి సేమ్ సీజన్ 1లో ఎట్లా అయితే ఒక 4-5 days తర్వాత మనకి పాయింట్స్ అయితే ఫైనల్ పాయింట్స్ చూపించాయో, సేమ్ అట్లానే మనకి ఫైనల్ పాయింట్స్ అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో మీకు కనిపిస్తాయి. ఎర్నింగ్ సెక్షన్లో ఇక్కడ మీకు రివ్యూ అని ఉంది కదా, క్యాలిక్యులేటింగ్ అని. సో ఇవి ఒక 3 to 4 days తర్వాత అయితే అప్డేట్ అవుతాయి. లైక్ ఏంటంటే January 5th అట్లా అయితే మీకు ఫైనల్ పాయింట్స్ కనిపిస్తాయి. అండ్ మీకు ఇక్కడ చెక్ ఏ డ్రాప్ ఉంది కదా, చెక్ ఏ డ్రాప్ ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే చూపిస్తుంది. లైక్ సీజన్ 0, సీజన్ 1కి వాటికే చూపిస్తుంది, సీజన్ 2కి చూపించట్లేదు కదా. మీకు సీజన్ 2 కూడా ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది ఆన్ January 5th అట్లా అయితే కనిపిస్తుంది. అండ్ క్లెయిమింగ్ ఆప్షన్ ఎట్లా మీరు క్లెయిమ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే క్లెయిమింగ్ ఆప్షన్ అయితే ఏం రాలేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు కూడా. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు క్లెయిమింగ్ ఆప్షన్ ఏంటంటే January 6th ఉంటుంది. 6th వీళ్ళు లిస్టింగ్ టైం ఎప్పుడు అంటే January 6th 13 UTC. ఇది UTC స్టాండర్డ్లో ఉంది, IST ఇండియన్ స్టేట్ టైంలో కాదు. ఇండియన్ స్టేట్ టైంలో కన్వర్ట్ చేసుకుంటే మనం ఈవినింగ్ 6:30 ఆ టైం వస్తుంది. January 6th 6:30 టైంకి మనకైతే లిస్ట్ అయింది ఈ కాయిన్ అయితే. సో అప్పుడే వీళ్ళైతే ఆ పేజ్ని కూడా లైక్ ఏ డ్రాప్ క్లెయిమింగ్ పేజ్ని కూడా లైవ్కి తీసుకెళ్ళచ్చు. లాస్ట్ టైం గ్రాస్ వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే చేశారు. నార్మల్గా ఇప్పుడు గ్రాస్ ఎట్లా క్లెయిమ్ చేశాను లాస్ట్ టైం అనేది చూపిస్తాను. జస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ టైం ఇట్లా grassfoundation.io అనే ఒక వెబ్సైట్ ఉంది. వీళ్ళైతే ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు ఈ ఏ డ్రాప్ క్లెయిమింగ్ కోసము. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా, సో సేమ్ ఇదే స్టెప్స్ ఉండొచ్చు నోట్పేక్ కూడా, చూడండి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఒకవేళ నెక్స్ట్ వీడియో చేసేలోపు నెక్స్ట్ ప్రైస్ ప్రెడిక్షన్ వీడియో అనేది వస్తుంది. ఆ వీడియో చేసేలోపు కనుక వీళ్ళు కనుక వెబ్సైట్ ఏదైనా చెకింగ్ కోసం వెబ్సైట్ అనేది రిలీజ్ చేసి ఏ డ్రాప్ క్లెయిమింగ్కి వెబ్సైట్ రిలీజ్ చేస్తే నేను ఆ వీడియోలో పక్కగా చెప్తాను. సో ఒకవేళ రాకపోతే మీకు ఒక ఐడియా కోసం అనేది ఇది అయితే చూపిస్తున్నాను. మీరైతే జాగ్రత్తగా చూడండి. ఫ్యాంటమ్ వాలెట్ ఉంది కదా, ఫ్యాంటమ్ వాలెట్లోకి వెళ్ళి మీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అడ్రస్ ఉంది కదా, సొలానా అడ్రస్, ఇదైతే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, చెక్ ఎలిజిబిలిటీ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ అయితే అవసరం లేదు. ఇక్కడ మీకు అడ్రస్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఇట్లా నార్మల్గా వచ్చేసి ఇక్కడ వీడేమో కనెక్ట్ వాలెట్ అని అడుగుతున్నాడు. సో వాలెట్ అయితే కనెక్ట్ చేద్దాము. ఫ్యాంటమ్ అయితే సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం వాలెట్ కనెక్ట్ చేశాక మన అడ్రస్ వచ్చేసింది. సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా. సో ఇట్లానే మీకు తర్వాత మనమైతే వాలెట్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఈ డ్రాప్ వెబ్సైట్లో. ఇది నోట్ప్యాక్ సంబంధించిన ఏ డ్రాప్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేశాక మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయో కనిపిస్తుంది ఇట్లా. సో ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ అని ఉంది కదా, ఇట్లా మీకు ఇక్కడ ఎలిజిబుల్ ఎన్ని టోకెన్స్ ఎలిజిబుల్ అయ్యారో చూపిస్తుంది. అండ్ మీ అడ్రస్ చూపిస్తుంది. చూపించాక ఇక్కడ క్లెయిమ్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేసి మీకు సొలానా వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, అదైతే మీరు క్లిక్ చేయాలి. సో అది ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేశాకనే మీకు పాయింట్స్ అయితే క్లెయిమ్ అవుతాయి. లైక్ టోకెన్స్ నోట్పే టోకెన్స్ అయితే నోట్పే కాయిన్స్ అయితే మీకు క్లెయిమ్ అవుతాయి. సో ఇంకా క్లెయిమింగ్ ఆప్షన్ లైక్ క్లెయిమ్ చేసేటప్పుడు మీకు చాలామందికి ఎర్రర్స్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఒక 2-3 hours దాకా క్లెయిమ్ చేసుకోలేకపోతారు. సో వాటన్నిటికీ మీరు ఏం చేయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో లైక్ ఉంది కదా, నెక్స్ట్ వీడియో చేస్తాను నార్మల్గా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ నోట్పే కాయిన్ ఎంత ఉండొచ్చు ప్రైస్ ప్రెడిక్షన్, ఆ వీడియోలో ఇది కూడా కవర్ చేస్తాను. మీరు ఫాస్ట్గా క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం యూజ్ చేయాలి, లైక్ ఎట్లా చేయాలి అని. సో నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, బ్రో మా దగ్గర ఫ్యాంటమ్ వాలెట్లో టోకెన్స్ లేవు కదా, ఏ టోకెన్స్ కావాలని అడుగుతున్నారు. నార్మల్గా నోట్పే కాయిన్స్ని మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఏ టోకెన్స్ కావాలి అని అడుగుతున్నారు. మీకు అయితే సొలానా టోకెన్స్ అయితే కావాలి. సో సొలానా టోకెన్స్ ఎట్లా లోడ్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీ దగ్గర మీ మెటామాస్క్ వాలెట్లో ఒక $2 అట్లా ఉంటే సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక $2 అట్లా ఉంటే మీరు బ్రిడ్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. మీరు ఏ నెట్వర్క్లో ఉన్నా పర్లేదు. మీరు relay.link అని ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి అయితే రండి. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తే మీరు
ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా ఉంటాయి. ఒకవేళ మీకు ఆర్బిట్రమ్ చైన్లో కనుక మనీ ఉన్నాయి అనుకోండి, మీ మెటామాస్క్లో ఆల్రెడీ కొంతమంది లోడ్ చేసి ఉంటారు కదా, లోడ్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటే ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసేసుకొని మీరైతే ఇక్కడ సొలానా వాలెట్కి డైరెక్ట్గా బ్రిడ్జ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చాలామందికి వచ్చేసి ఎట్లా విత్డ్రా చేసుకోవాలో తెలియదు ఎక్స్చేంజెస్ నుంచి. ఒకసారి చెప్తాను, మళ్ళీ చాలా రోజులు ఏంది చెప్పి ఈ ప్రాసెస్. ఏం లేదు, ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, అసెట్స్ అనేది అయితే క్లిక్ చేయండి. ఇదంతా బైబిట్ యూఐ ఇంటర్ఫేస్ ఇది. సో మీరు ఇదైతే అన్ని ఎక్స్చేంజ్కి సేమ్ ఉండదు, 90% సేమే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోండి, ఇది బైబిట్ అయితే స్క్రీన్ షాట్. సో ఇక్కడ అసెట్స్ ఉంది కదా, అసెట్స్ అనేది క్లిక్ చేసి ఫండింగ్, అంతకంటే ముందు మీరు ఇథీరియం అనేది బై చేసుకొని ఉండాలి మీ ఎక్స్చేంజెస్లో. సో తర్వాత విత్డ్రా ప్రాసెస్ చెప్తున్నాను. అసెట్స్లోకి వచ్చేసి ఇక్కడ ఫండింగ్ ఉంది కదా, ఫండింగ్లోకి సెలెక్ట్ చేసేసుకొని ఇథీరియం సెలెక్ట్ చేసేసుకొని సో తర్వాత విత్డ్రా అనేది క్లిక్ చేసి ఇక్కడ మీ మెటామాస్క్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ మెటామాస్క్లో ఉండే అడ్రస్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, కాపీ చేసుకొని. అడ్రస్ ఇచ్చేసాక ఇక్కడ కిందన ఆర్బిట్రమ్ 1 కానీ లేదంటే బేస్ నెట్వర్క్ కానీ మీకు ఏ నెట్వర్క్లో ఫీజు తక్కువ ఉంటే ఆ నెట్వర్క్ పెట్టుకోండి. ఇక్కడ పైన అనేది ఇథీరియం టోకెన్ అనేది మనకు కనిపిస్తుండాలి, ఇథీరియం కాయిన్ అనేది కనిపిస్తుండాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కింద అమౌంట్లో మీ ఇష్టం, ఒక లైక్ $2 $3 అట్లా అమౌంట్ని అయితే విత్డ్రా చేయండి. విత్డ్రా చేశాక ఇంకంతే, మీకు సేమ్ అట్లా విత్డ్రా చేసేసాక నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఓటీపీ లైక్ మొబైల్ ఓటీపీ కానీ మెయిల్ ఓటీపీ కానీ లేదంటే గూగుల్ అథెంటికేషన్ కానీ అట్లా వస్తుంది. అట్లా మీరు అంతా కన్ఫర్మ్ చేశాక మీకు మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా పెట్టుకున్నారో, $5 పెట్టుకుంటే $5, $3 పెట్టుకుంటే $3 అనేది లైక్ మీ ఇథీరియం వాలెట్లోకి లైక్ మెటామాస్క్ వాలెట్లోకి వచ్చేసాక మీరు ఇది రిలే డాట్ లింక్లోకి వచ్చేసి ఆర్బిట్రమ్ ఉంది కదా, ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీ ఆర్బిట్రమ్ అంటే నాకు ఇప్పుడు ఆర్బిట్రమ్లో ఉంది ఒక $50 $60 వరకు ఆర్బిట్రమ్లో ఉన్నాయి. నేను ఆర్బిట్రమ్ నుంచి బ్రిడ్జ్ చేస్తాను. ఒకవేళ మీకు అవలాంచ్లో ఉంటే అవలాంచ్ నుంచి బ్రిడ్జ్ చేసుకోండి, బేస్లో ఉంటే బేస్ నుంచి బ్రిడ్జ్ చేసుకోండి, లేదంటే బిఎన్బి టోకెన్స్లో ఉన్నా బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఏ టోకెన్లో ఉన్నా మీకు ఇథీరియం మెయిన్నెట్లో ఉన్నా కానీ బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో అట్లా మీరైతే బ్రిడ్జ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పాలిగాన్లో ఉన్నా చేసుకోవచ్చు. సో ఏ టోకెన్లో ఉన్నా పర్లేదు. మీకు ఎందులో అయితే మనీ ఉన్నాయో ఆ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నాకు ఆర్బిట్రమ్లో ఉన్నాయి, సో ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకున్నా. సో తర్వాత ఇక్కడ నాకు ఇథీరియం ఉంది, ఆర్బిట్రమ్లో ఇథీరియం సెలెక్ట్ చేసేసుకున్నా. ఒకవేళ మీకు ఇథీరియం కాకుండా వేరేవి ఉన్నాయి అనుకోండి, యూఎస్డిసి కానీ XAI కానీ లేదంటే ర్యాపిడ్ ఇథీరియం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ 2 అడ్రస్లో ఇక్కడ మీరు సొలానా అనేది సెర్చ్ చేయండి. సొలానా అనేది సెర్చ్ చేసి సొలానా సెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ సెలెక్ట్ వాలెట్ ఉన్నది కదా, ఇక్కడ మీ ఇష్టము, మీరు కనెక్ట్ అయినా చేయొచ్చు వాలెట్, లేదంటే వాలెట్ అడ్రస్ పేస్ట్ అయినా చేయొచ్చు. నేను నార్మల్గా పేస్ట్ చేస్తున్నా, కనెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మనం ఆల్రెడీ కాపీ చేసాం కదా ఇందాక, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఒకవేళ మర్చిపోయి ఉంటే మళ్ళీ చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అని. ఇక్కడ మీకు ఫ్యాంటమ్ వాలెట్ అని ఉంది కదా, ఫ్యాంటమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ కాపీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ సొలానా అడ్రస్ కాపీ. ఒకవేళ అక్కడ కనిపించకపోతే సింపుల్ ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, ఈ రిసీవ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఇదైతే కాపీ చేసుకోండి. సొలానా వాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ మనం అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. 0.0001 ఇథీరియం అయితే నేనైతే బ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నా సొలానాకి. లైక్ మీకు ఎంతగా గ్యాస్ ఫీజ్ కావాలి అంటే $1 కాదు, 1.2 1.5 ఉంటే బెటర్. 1.2 అయినా సరిపోద్ది. ఒకవేళ మీకు ఎక్కువ బ్రిడ్జ్ చేసుకోలేకపోతే $1.2 అయితే బ్రిడ్జ్ చేసుకోండి, సరిపోద్ది. ఒకవేళ లేదు బ్రో మేము కొంచెము ఎక్కువ బ్రిడ్జ్ చేసుకుంటామంటే $1.5 అట్లా బ్రిడ్జ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఏం కాదు. మీకు క్లెయిమింగ్ వచ్చేసి $0.9 పడుద్ది, కానీ మీరు ఎక్స్చేంజెస్కి మూవ్ చేసుకొని సెల్ చేయాలి కదా, అప్పుడు ఒక $0.1 పడినా కానీ మీకు అంతే 1.2 లోపే పడిద్ది. సో అంత అయితే మీరు బ్రిడ్జ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే 0.005 అంటే $1.73 వర్త్ ఇథీరియం అనేది బ్రిడ్జ్ చేస్తున్నా. నాకు ఎంత వస్తుంది సొలానాలో 1.66 వస్తుంది. సో ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ అనేది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసాక కన్ఫర్మ్ చేద్దాము. కన్ఫర్మ్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ మనకి మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో మీరు మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు $1.75 అయితే 74 అయితే కట్ అవుతుంది. సో ఇదంతా అయిపోయాక మనకి ఇక్కడైతే లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫ్యాంటమ్ వాలెట్లో అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ట్రాన్సాక్షన్ ఎట్లానే రన్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి లోడ్ అయిపోయింది. ఇంక సరిపోయింది ఇంతే. తర్వాత వచ్చేసి క్లెయిమ్ చేసుకోవడమే. అది వచ్చాక నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గివ్ అవే ఇస్తానని 100 to 200 మెంబర్స్కి. ఆ గివ్ అవే అనేది ఉన్నది.
అది ఉంది ఎవరికి అంటే ఎవరికైతే మనీ ఎఫర్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ చేయొద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫోన్పేలు అట్లాగే ఉన్న ఒక 200-300 ఉంటే మీరు వాటిని డిపాజిట్ చేసి విత్డ్రా చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను ఎవరికి గివ్ అవే ఇస్తున్నానంటే ఎవరైతే అస్సలు ఒక్క రూపాయి కూడా లేకుండా మైనస్ బ్యాలెన్స్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వాలనుకుంటున్నాను. సో వాళ్ళకి రీచ్ అయితే మంచిది. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు $1 ఎక్కువేం కాకపోవచ్చు. సో మీరైతే ఫామ్ అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయకండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. నేను ఆల్రెడీ ఫామ్ అయితే క్రియేట్ చేశాను, ఒక ఫామ్ అయితే. ఈ ఫామ్ని ఏం చేయాలంటే మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే మీకు లైక్ ఏంటంటే ఇక్కడ మీరు ఫిల్ చేసినవన్నీ నాకు డీటెయిల్స్ అన్నీ వస్తుంది. నేను ర్యాండమ్గా లక్కీ డ్రా అయితే తీస్తాను. ఎందుకంటే అందరూ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మోర్ దాన్ 500 మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు, మాకు నీడ్ ఉందని. సో అందరికి 500 మెంబర్స్కి అయితే ఇవ్వలేం కదా, అందుకనే లక్కీ డ్రా అనేది తీద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళలో ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళలో కొంతమందికి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో 100-200 మెంబర్స్ ఆ రేంజ్లో అయితే నేను ఇవ్వగలుగుతాను. 100-200 అబోవ్ కాదు, ఇంకా 100-200 లోపు అయితే ఇస్తాను. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది 4th అయితే ఇస్తాను. ఈ ఫామ్ అయితే రేపు ఈవినింగ్ అయితే ఫామ్ అయితే క్లోజ్ చేస్తాను. ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళే చేయండి, మిగతా వాళ్ళు చేయొద్దు, దయచేసి చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళకైతే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరైతే ఇది ఒక్కటి చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫామ్ అయితే ఇది టైప్ ఆఫ్ ఫామ్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ ఫామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళు బట్టికి ఈ ఫామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఎంటర్ నోట్ పే యూజర్ నేమ్ అని ఉంది కదా, ఎంటర్ నోట్ పే యూజర్ నేమ్ అనేది క్లిక్ మీరు ఏం చేయాలంటే నోట్ పే యూజర్ నేమ్ ఉంటుంది కదా మీది, ఆ నోట్ పే యూజర్ నేమ్ అయితే ఇక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది. నోట్ పే యూజర్ నేమ్ అంటే ఏదో కాదు, ఇక్కడ మనకి హలో క్రిప్టో ఎయిర్డ్రాప్స్ తెలుగు అని ఉంది కదా. సో ఇదైతే మీరు కాపీ చేసుకొని, అంటే మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ ట్యాబ్లో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేశాక టెలిగ్రామ్ యూజర్ నేమ్ మీరు మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఏదైతే అది ఇచ్చేయండి. సో ఇక్కడ తర్వాత ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేశాక తర్వాత ఎంటర్ సొలానా అడ్రస్ ఉంది కదా, సొలానా అడ్రస్ ప్లేస్లో ఇందాక చూపించాను కదా మీకు అందరికీ. సొలానా అడ్రస్ అంటే మీ ఫ్యాంటమ్ వాలెట్లో ఉంటుంది. మీరు ఏదైతే కనెక్ట్ చేశారో, నోట్పేకి ఏదైతే వాలెట్ కనెక్ట్ చేశారో ఆ అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇదిగో ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ అనేది క్లిక్ చేసాక ఇంకంతా అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇదంతా వదిలేయండి. ఇదంతా జస్ట్ వాళ్ళు ఏంటంటే రేటింగ్ అనేది అడుగుతున్నారు. మీరు అట్లా ఇవన్నీ ఫిల్ చేస్తే నాకు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి 1 by 1. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేశాను ఇంతకుముందే. సో ఇప్పుడు నేను ఏదైతే రెస్పాన్స్ అనేది ఫిల్ చేశాను కదా, ఆ ఫిల్ చేసిన రెస్పాన్స్ కూడా ఇప్పుడు మనకి అప్డేట్ అయిపోయి ఇక్కడ నాకైతే కనిపిస్తుంది మీ అందరివి ఎంతమంది అయితే ఫిల్ చేశారో వాళ్ళందరిలో నుంచి లక్కీ డ్రా తీసి 100-200 మెంబర్స్కి $1.5 వర్త్, $1.2-1.5 వర్త్ సొలానా అయితే నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు ఉంటుందంటే 4th ఈవినింగ్ అట్లా ఉంటుంది. ఒకసారి రివ్యూ చేస్తాను, అందరూ విన్నర్స్ సెలెక్ట్ అయ్యాక వాళ్ళని కూడా రివ్యూ చేసి మీకు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అందరికీ 4th ఈవినింగ్ కానీ లేదంటే 5th మార్నింగ్ కానీ వస్తాయి. సో వెయిట్ చేయండి. సో అయితే అది రేపు ఈవినింగ్ లోపు అయితే మీరు ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. రేపు ఈవినింగ్ నైట్ 9 o'clock అనుకోండి, అప్పటిలోపు అయితే మీరు ఫిలప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇందాక ఏదైతే రెస్పాన్సెస్ అయితే ఫిలప్ చేశాను ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీవి వచ్చాక నేనైతే ర్యాండమ్గా లక్కీ డ్రా అయితే తీసి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాను. సో అంతకేసి ఇంకా వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.